హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ కోదాడ పిల్ల. ఈరోజు మీకు సాంబార్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సాంబార్ కోసం మనం ముందుగా ఇలా కళాయిలో నూనె వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసాను. ఇప్పుడు ములక్కాయలు వేసుకుంటున్నాను. ఈ ములక్కాయల్ని కలుపుకుందాం. ఇప్పుడు దీని తర్వాత మనము మన దగ్గర ఉన్నాయి ఏ కూరగాయలైనా దీంట్లో సాంబార్లో వేసుకోవచ్చు. నా దగ్గర సొరకాయ ఉంది. సొరకాయని కోసి ఇలా కొద్దిగా వేసుకున్నాను. నెక్స్ట్ టమాటాలు కూడా, క్యారెట్, ఇలా వంకాయ, అలాంటి బెండకాయ ఇవన్నీ ఉంటే వేసుకోవచ్చు. బాగుంటాయి సాంబార్, ఇంకా టేస్ట్ బాగుంటుంది. క్యారెట్ వేసాను, టమాటా వేసాను. చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్ వీడియోస్ పెట్టగా. కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే పెట్టలేకపోతున్నాను. తప్పకుండా రోజుకు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము. వేసుకొని ఇప్పుడు అన్నిటినీ మంచిగా కలుపుకుందాం. పిల్లలకి సమ్మర్లో ఎక్కువ, పిల్లలనే కాదు పెద్దవారికైనా సమ్మర్లో అన్నీ ఇలా చారులు కానీ రసాలు ఇవే తినాలనిపిస్తుంది. 1/2 కిలో పప్పు తీసుకున్నాను. అలానే కొద్దిగా సైజ్ అంతా చింతపండు ఇలా నానబెట్టుకొని ముందుగానే ఇప్పుడు మనం దీన్ని మెదుపుకొని పప్పులో వేసుకుంటున్నా ఈ చింతపులుసుని మొత్తం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, ఒక 3 స్పూన్లు ఉప్పు వేసుకోండి. ఈ పప్పు చింతపులుసును దీంట్లో వేసుకొని మనం 1 లీటర్ వరకు నీళ్ళు ఇక్కడ పోస్తున్నాను. పోసేసి ఇంకా సిమ్లో ఉంచి మరగబెట్టుకోవాలి. ఇక్కడ నేను సాంబార్ మసాలా, ధనియాల పొడి వేసాను. వేసుకొని మొత్తం మంచిగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఒక 1/2 గంట 20 నిమిషాలు ఇలా మరగబెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా బెల్లం ముక్క వేసాను, బాగుంటుంది టేస్ట్. లాస్ట్కి కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న స్పూన్ వేసాను. ఇలా కొబ్బరి తురుము కూడా ఒక స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. వేసుకొని దీన్ని మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం. కలుపుకొని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత అయిపోయింది. చివర్లో మనం పుదీనాను, కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే ఫ్రెండ్స్. అయిపోయింది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.